హలో, వెల్కమ్ టు పినితో షాపింగ్. ఈరోజు మనం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ చూద్దాం. ఎస్ఎస్వై సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ గురించి చూద్దాం. అది ఏంటంటే మెయిన్గా గర్ల్ చైల్డ్ కోసము, ఆడపిల్లల కోసము డిజైన్ చేసిన స్కీమ్. ఇది గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్. సో ఏ ఇండియన్ సిటిజన్ అయినా కూడా దీన్ని ఓపెన్ చేయొచ్చు వాళ్ళ గర్ల్ చైల్డ్ కోసం. లేకపోతే ఎవరైనా లీగల్ గార్డియన్ కూడా వాళ్ళ పాప కోసం ఓపెన్ చేయొచ్చు. ఇది 10 years లోపలే, పాపకి 10 years వచ్చే లోపలే ఈ స్కీమ్ ఓపెన్ చేసుకోవాలి. 10 years దాటితే పాపకి మళ్ళీ ఈ స్కీమ్ ఎలిజిబుల్ అవ్వదాకా ఈ స్కీమ్ రాదు. సో 10 years లోపలే ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మీకు పాప పుట్టింది అనుకోండి, 6 months లోపలే, 6 months కంతా మీరు అంత రెడీగా ఉంది. బర్త్ సర్టిఫికేట్ తీసుకోండి, తర్వాత ఆధార్ కార్డ్ తీసుకోండి, అన్ని తీసుకొని రెడీగా ఉంది. మీరు అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా మంచిది. ఇది మీరు పోస్ట్ ఆఫీస్ లో కానీ లేదా ఎనీ ఆథరైజ్డ్ బ్యాంక్ లో మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎస్ఎస్ఐ పోస్ట్ ఆఫీస్ లోనే మోస్ట్లీ ఎక్కువ మంది ఓపెన్ చేసుకుంటారు. దీనికి బేసిక్ మినిమం 250 రూపీస్ కట్టాలి. మాక్సిమం 1,50,000 per annum అయితే మీరు కట్టచ్చు. దీన్ని 15 years కట్టాలి. ఇలా 15 years కట్టి దాని తర్వాత దీనికి మెచ్యూరిటీ వచ్చేది 21 years కి. సో మీరు ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్ ఉంటుంది. కరెక్ట్ పాపకి ఎప్పుడు అవసరమో కరెక్ట్ గా టైంకి మనకు వస్తాయి. అంటే 21 years కి మనకి వస్తాయి. మీరు అమౌంట్స్ మంత్లీ అన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పే చేసుకోవచ్చు, లేకపోతే ఒకేసారి లంసమ్ అయినా పే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు పర్ యానం 1 lakh పే చేద్దాం అనుకున్నారు అనుకోండి, మీ దగ్గర 1 lakh ఉన్నప్పుడు ఒకేసారి ఆ ఇయర్ లోపల 1 lakh కట్టేయచ్చు. లేకపోతే మీరు అప్పుడప్పుడు మంత్లీ అయినా కట్టుకోవచ్చు, లేదా 2-3 times అయినా కట్టుకోవచ్చు, ఎలా అయినా కట్టుకోవచ్చు. కానీ కట్టడం మాత్రం మిస్ అవ్వకూడదు. మిస్ అయితే మళ్ళీ మనకి పెనాల్టీ పడుతుంది, ఇన్యాక్టివ్ అవుతుంది. సో మనం ఎవ్రీ ఇయర్ కంపల్సరీ కట్టుకుంటూ వెళ్ళాలి. విత్డ్రావల్ వస్తే విత్డ్రావల్ మనము ఫుల్ అమౌంట్ ఎప్పుడు చేయలేము. మీకు అవసరం ఉంటే ఒక 50% తీసుకునే ఛాన్సెస్ ఉంది. మన దగ్గర ఎస్ఎస్వై లో ఉన్న బ్యాలెన్స్ లో నుంచి ఒక 50% మాత్రం మనకు తీసుకునే ఛాన్సెస్ ఉంది. అది కూడా ఎప్పుడంటే మీ పాప హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్తుంది, మినిమం 10th class పాస్ అయి ఉండాలి. అప్పుడు మీరు అన్ని సబ్మిట్ చేసి మీరు ఎక్కడైతే తీసుకున్నారో అడ్మిషన్ దాని డీటెయిల్స్ అన్ని పెట్టి అప్పుడు మీకు డబ్బు అవసరం ఉంటే 50% వరకు ఇస్తారు. అలాగే పాప 18 years దాటితే అప్పుడు మీకు మ్యారేజ్ ఉంది అంటే అప్పుడు కూడా పార్షియల్ గా మీరు విత్డ్రాల్ చేయొచ్చు. దీనికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. మన ఇంట్రెస్ట్ రేట్ మీద, మెచ్యూరిటీ మీద కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్. మనం దీన్ని 15 years కట్టుకుంటూ వెళ్తాం కదా, కానీ ఇది మెచ్యూర్ అయ్యేది 21 years కి. అప్పుడు మనం ఎంతైతే పే చేసామో ఈ 15 years దాని అంతటికి ఆ అమౌంట్ అంతా దానికి ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ ఏంటంటే 8.2% ఉంది ఇంట్రెస్ట్. స్టార్టింగ్ లో 8.4 కూడా ఉంది. ఫస్ట్ 8.5% స్టార్ట్ చేశారు, అది స్లోగా 8.4 అలా తగ్గుతూ వచ్చి మళ్ళీ ఇప్పుడు 8.2 లో ఉంది. 8.2% ఇంట్రెస్ట్ వస్తుంది మనకి. ఆల్రెడీ 15 years కట్టిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది 21 years వరకు. ఆ 21 years తర్వాత అంటే మనం అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 21 years కి, పాపకి 21 years వచ్చినట్టు కాదు, మనం అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 21 years అది మెచ్యూర్ అవుతుంది. మనము ఇది కడుతూ ఉన్నప్పుడు మధ్యలో పాప మేజర్ అయింది అనుకోండి, 18 years దాటాయి అనుకోండి, అప్పుడు మనకి మెసేజ్ వస్తుంది. అప్పుడు మనం వెళ్ళి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి, అంటే పాప మీద మళ్ళీ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాలి, మళ్ళీ ఫొటోస్ అడుగుతారు. ఫొటోస్ మనం కూడా వెళ్ళి, పేరెంట్స్ కూడా వెళ్ళాలి. వాళ్ళు సైన్ చేయించుకుంటారు. మేజర్ అయిన తర్వాత వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇస్తాము. కానీ పే చేసేది మాత్రం మనమే, కాకపోతే వాళ్ళు కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు అకౌంట్ ని. సో వాళ్ళు మేజర్ అయినట్టు మనము సబ్మిట్ చేయాలి.
ఇంకా ప్రీమేచ్యూర్ క్లోజర్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే ఇప్పుడు పాపం నాన్ రెసిడెన్షియల్ అయిపోతే అప్పుడు మనం క్లోజ్ చేసేయచ్చు. ఇండియన్ సిటిజన్ కాకుండా వేరే సిటిజన్షిప్ మారిపోయింది అనుకోండి అప్పుడు క్లోజ్ చేయొచ్చు. అలాగే తనకి మ్యారేజ్ అయిపోతే క్లోజ్ చేసేయచ్చు, లేకపోతే చనిపోతే క్లోజ్ చేసేయచ్చు, లేదా గార్డియన్ కి చనిపోయినా కూడా క్లోజ్ చేసేయచ్చు. అలా ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనము క్లోజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే కంపల్సరీ అది అలానే ఉంటుంది, మనం కట్టకపోయినా కూడా ఉంటుంది. మళ్ళీ మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కట్టాలనుకున్నప్పుడు పెనాల్టీ కట్టి 50 రూపీస్ పెనాల్టీ ఉంటుంది. మళ్ళీ మిస్ అయిన వాటిల్లో కట్టించుకుంటారు ఎవ్రీ ఇయర్ బేసిక్. అది కట్టించుకొని మినిమం అమౌంట్ మళ్ళీ మీరు యాక్టివ్ చేస్తారు. దీనికి ఇంట్రెస్ట్ రేట్ 8.2 ఉంది కాబట్టి మంచి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఉంటుంది, అలాగే పిల్లలకి ఉపయోగపడుతుంది. కొంత అమౌంట్ ఎంత ఉంటే అంత చేతిలో అలా ఎవ్రీ మంత్ కట్టుకుంటూ ఉంటే చాలా మంచిది. అందరూ ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేయండి. వితిన్ 10 years లోపల, పాప 10 years వచ్చే లోపల ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. Thank you.